నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 50% వాటా సాధించే వరకు పోరాటం ఆగదు. రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సులో ముఖ్య వక్తల పిలుపు. ముఖ్యమంత్రి పర్యటనకు ముస్తాబు అవుతున్న నిడదవోలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి కందుల. పేదల ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్న క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల. ఇంటర్ ఫలితాలలో ఎన్ఆర్ఐ కళాశాల ప్రతిభ విద్యార్థులను అభినందించిన సీఈఓ తులసిరావు. పీఎం సూర్యఘర్ పథకంతో పేదల ఇళ్లలో వెలుగులు గోపవరంలో ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. ఇక డీటెయిల్స్ చూస్తే కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి బేసిన్ లో వెలికితీస్తున్న గ్యాస్ చమురులో 50% ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలనే డిమాండ్ తో గురువారం స్థానిక తాడితోట సంహిత కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర నాయకుడు టి మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, పలు రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు పి ప్రసాద్, బొగత బంగారరావు, పివి సుందరరామరాజు, చీకట్ల వెంకటేశ్వరరావు, కాటం నాగభూషణం, ఎంఎస్ నాగరాజు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ అవస్థల నేపథ్యంలో మన గ్యాస్ మన హక్కు డిమాండ్తో ఉద్యమం ప్రారంభిస్తున్నామన్నారు. కృష్ణా గోదావరి బేసిన్లో సమృద్ధిగా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, స్థానిక అవసరాలు తీర్చకుండా గుజరాత్కు లక్షల కోట్ల సంపదను రిలయన్స్ తరలించుకొని పోతోందని ఆపేక్షించారు. కోట్ల సంపదను రిలయన్స్ తరలించుకొని పోతుందని ఆక్షేపించారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు మోదీ భజన చేస్తుంటున్నాయని చలసాని విమర్శించారు. త్వరలో చమురు సంస్థల కార్యకలాపాల వద్ద ఆందోళనలు చేపట్టాలని కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సులో తీర్మానం చేశారు. రిలయన్స్ అక్రమంగా ఈ రాష్ట్రం నుంచి తరలించుకుపోతున్నటువంటి మొత్తం గ్యాస్ ఆయిల్లో సగం మన రాష్ట్రానికి వస్తే ప్రజల యొక్క అవసరాలు తీరటమే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి డబ్బులు కూడా ఈ గ్యాస్ ఆయిల్ అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి రాయల్టీ ద్వారా మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయ వనరుగా వస్తుంది. ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధి కూడా తోడ్పడుతుంది. మన జాతీయ వనరుల్ని రిలయన్స్కో, అంబానీకో, అదానీకో అప్పచెప్పి మన రాష్ట్రాన్ని దివాళా ఎత్తించడం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అందుకనే మేము వామపక్ష పార్టీలు, ప్రజా సంస్థలు, మేధావులు, చలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే వడ్డే శోభనాశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఒక చమురు సహజవాయువు సాధన సమితిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధపడుతున్నాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి ప్రజలను కదిలించి మన రాష్ట్రం మన గ్యాసు మన హక్కు అనే నినాదంతో ఇది సాధించుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. నాయకులారా, మీరు భారతీయ జాతి నాయకులుగా తయారవుతున్నారా? మమ్మల్ని తయారు చేస్తున్నారా? ప్రజల్ని సీరియస్ పోరాటం ముందుంది. దయచేసి ఉద్దించేస్తున్నా. మా రాష్ట్రానికి మొట్టమొదటిగా మా పిఎన్జి పైపుండి గ్యాసు, సిఎన్జి మా ఒక బళ్ళకి పెట్రోల్ కోసం కాకుండా మన బళ్ళకి ఇచ్చి మాకు ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకి విద్యుత్ ఉందో కంప్లీట్ చేసి, లేకపోతే మేము పెనాల్టీ కట్టుకోవాలి. మీ అయ్యే జాగిరా ఇక్కడ కరెంటు మా నాయి బ్రాహ్మణుడు 8 రూపాయలు పెట్టి కరెంటు కొనుక్కోవాలి. మీరేమో ఆ మార్వాడికి, గుజరాత్కి ఫ్యాక్టరీల వాళ్ళకేమో సబ్సిడీ ఇస్తారా? మా ప్రజలకు యువతకి ఇవ్వండి. 10 లక్షల మంది యువత వాళ్ళు పారిశ్రామికవేత్తలు తయారవుతారు. మేము వెళ్ళి గుజరాత్ మార్వాడి ఫ్యాక్టరీ దగ్గర మీకు సెక్యూరిటీ గార్డుల కింద చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారా? రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకేమో రాయితీలా? రైట్ గారు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక విభజన హామీలు కానీ రాయితీలు రావా? ఖచ్చితంగా ఉద్యమం ముందు ఉండబోతుందని చెప్తున్నా. మీరు అధికార ప్రతిపక్షాలు అందరూ కూడా మోడీకి, అదానీ గారికి, అంబానీ గారు బంద్ చేసుకుంటా ఉంటారు. ఏప్రిల్ 18వ తేదీ 3వ శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలు పర్యటన ఖరారైన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ యుద్ధ ప్రాతిపదికన పర్యవేక్షించారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ తదితర ఉన్నతాధికారులతో కలిసి పర్యటనకు సంబంధించిన క్షేత్రస్థాయిలో ప్రదేశాలను మంత్రి స్వయంగా పరిశీలించి అధికారులకు అవసరమైన దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణ స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. గాంధీనగర్ సమీపంలోని కంటు ఆసుపత్రి వద్ద ఉన్న మాలకోడు చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పట్టణ మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులకి శంకుస్థాపన చేయనున్నారు. దుర్గేష్ ఇతర ఉన్నతాధికారులు సభాస్థలి, హెలీప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, కొవ్వూరు ఆర్డీఓ కె ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. సార్ ఫస్ట్ ఇక్కడికి వస్తాం, వచ్చిన తర్వాత ఇక్కడ మన బోట్లో ఒకటి సో అదే డిస్కస్ దెన్ ఇది ఎక్కడ కంపోస్ట్ పిట్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ దట్ పాయింట్ ఇస్ స్పెసిఫిక్ కావాలంటే రాజానగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఆర్డీఓ ఆర్ శివ రాముడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్న క్యాంటీన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ప్రజలకు భోజన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొడతాల పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్న క్యాంటీన్లు పేదలు, కార్మికులు, రోజువారీ శ్రామికులకు తక్కువ ధరలో భోజనం అందించే గొప్ప సామాజిక సేవా కార్యక్రమాన్ని అని పేర్కొన్నారు. గతంలో నిలిచిపోయిన ఈ సేవలను తిరిగి ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాజానగరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం పట్ల స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ చర్యను అభినందించారు. ఒక కొత్తగా పేదలందరికీ కూడా 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టాలన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఆ రోజు ఏదైతే పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్నారో దాన్ని నిజం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఈ అన్నా క్యాంటీన్ పేరుతో ఈ యొక్క పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి, ప్రయాణికులు, ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ పట్టణాలకి వచ్చేవారు ఉంటారో వారు భోజనం కూడా 5 రూపాయల నాణ్యమైన, రుచికరమైన, శుచికరమైనటువంటి భోజనం అందించాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఆ రోజు పేదలందరికీ అన్నం పెడితే ఆ యొక్క తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ఆ వైసీపీ పార్టీ ఏదైతే విధ్వంసాలకి నాంది పలుకుతూ ఎప్పుడు విధ్వంసం మాత్రమే ఎజెండాగా పెట్టుకుని ముందుకెళ్ళినటువంటి ఆ వైసీపీ ప్రభుత్వం ఆ రోజున అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ధ్వంసం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాజమండ్రి ఎన్ఆర్ఐ కాలేజ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. రాజమండ్రిలో కళాశాల పెట్టిన మొదటి సంవత్సరంలోనే అద్భుత ఫలితాలను సాధించి తమ ప్రతిభను చాటారని ఎన్ఆర్ఐ కళాశాల సీఈఓ వి తులసిరామ్ తెలిపారు. అద్భుత ఫలితాలు సొంతం చేసుకున్న నేపథ్యంలో స్థానిక జేఎన్ రోడ్డులోని కళాశాల ప్రాంగణంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ విభాగంలో ఎంపీసీ గ్రూప్ లో ఒక విద్యార్థి 466 మార్కులు సాధించగా 4 విద్యార్థులు 465 మార్కులు చొప్పున సాధించారని తెలిపారు. అలాగే బైపీసీ గ్రూప్ లో 3కి 450 చొప్పున మార్కులు వచ్చాయని తులసిరామ్ తెలిపారు.
ఎంపీసీలో 460 పైబడిన మార్కులు సాధించిన వారు 42 మంది ఉండగా బైపీసీలో 445 పైబడిన మార్కులు సాధించిన వారు 29 మంది ఉన్నారని చెప్పారు. జూనియర్ ఇంటర్ పాస్ శాతం 99.52% ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు రావడానికి విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావం కారణమని అభినందించారు. ముఖ్యంగా తమ కళాశాలపై నమ్మకంతో తమ పిల్లలను చేర్చిన తల్లిదండ్రుల సహకారం మరవలేందన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర, కళాశాల జోనల్ ప్రిన్సిపల్ ఈ మురళీకృష్ణ, ప్రిన్సిపల్ సత్యనారాయణ మూర్తి, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వీరభద్రం పాల్గొన్నారు. ఫలితాలలో మరి మీకు ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయనేది మీ అందరూ చూశారు. మరి అదే విధంగా అంటే ఇక్కడ ఒకళ్ళకు ఇద్దరకు మంచి మార్కులు రావడం అనేది ప్రతి సంస్థ చేసేది. కానీ ప్రతి ఒక్కరికి మంచి మార్కులతో పాటు స్లోగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మరి పాస్ చేసి 100% పాస్ పర్సెంట్ ఇచ్చినటువంటి మన రాజమండ్రి ఎన్ఆర్ఐ కాలేజీ అధ్యాపకుల్ని, అదేవిధంగా జోనల్ ప్రిన్సిపాల్ గారిని మరి అందరికి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి. అదేవిధంగా ఈ యొక్క కృషికి కారణమైనటువంటి విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నిన్న మనం చూసాం మన రిజల్ట్స్ లో 466 అవును ఫస్ట్, అలాగే 465 ఇదేదో మన టీవీలో వేసే 465 అది కాదండి, ఇది రియాలిటీ. ఎక్కడో వచ్చినటువంటి రిజల్ట్స్ ని ఇక్కడ చూపించేటటువంటి మనస్తత్వం మన మేనేజ్మెంట్ లేదండి. ఎక్కడ రిజల్ట్స్ వస్తే అక్కడే రిజల్ట్స్ చూపిస్తుంది, అక్కడ పేరెంట్స్ తోనే ఇలా ప్రెస్ మీట్ పెడుతుంది తప్పితే ఎక్కడో వచ్చిన రిజల్ట్స్ నో, లేకపోతే ఏదో వచ్చిన పాస్ పర్సెంటేజ్ నో, ఎక్కడో వచ్చిన జేఈ మెయిన్ అదేవిధంగా నీట్ రిజల్ట్స్ ని చూపించేటటువంటి సమస్య మాది కాదు. మరి రాబోయే రోజుల్లో పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఆరోగ్య పర్యావరణ పరిరక్షణతో పాటు పేద ప్రజలకు విద్యుత్ భారం తగ్గి నిరంతరాయ విద్యుత్ అందుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిడదవోలు మండలం గోపవరం ఎస్సీ కాలనీలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం విస్తృత ప్రచారార్థం సూర్యాంధ్ర ప్రగతి రథాలను పచ్చ జెండా ఊపి ప్రారంభించిన మంత్రి దుర్గేష్ స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి సోలార్ మీటర్ ఆన్ చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కార్యక్రమం ద్వారా కలిగే లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పేద వర్గాలకు లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని రూపొందించాయన్నారు. ఇదొక విప్లవాత్మక కార్యక్రమాన్ని అభివర్ణించారు. సూర్యరశ్మిని ఒడిసిపట్టి ఆ వేడి నుండి కరెంటు ఉత్పత్తి చేసి అది ప్రజలకు అందించాలని కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఇక్కడ మన ఫౌండేషన్ కూడా ఇస్తాం. దాంతోపాటు మరో ముఖ్య విషయం చెప్పాలి మీకు. రేపు 18వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన నిడదవోలు గ్రామానికి వస్తున్నారు, నిడదవోలు పట్టణానికి వస్తున్నారు. అక్కడ మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా అంటారు దాన్ని. ఆ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అక్కడ మాలకోడు చెరువుని ఉంది మనకి. ఆ మాలకోడు చెరువుని ఎలాగ అభివృద్ధి చేయాలి, ఏ రకంగా చేయాలనేటువంటిది ఒకటి. నిడదవోలు పట్టణంలో మురుగునీరుని శుద్ధి చేసేటువంటి ఎస్టీపీ సూయస్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ప్రారంభించడం ఒకటి. ఈ రెండు చేయడానికి వారు వస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఆ రోజు సమయం మళ్ళీ చెప్తాం, మీ సర్పంచ్ గారి ద్వారా మీకు తెలియజేస్తాం. ఆ రోజు మీరు అందరూ కూడా రండి, ముఖ్యమంత్రి గారిని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆయన చెప్పే మాటలు విని నిడదవోలు నియోజకవర్గానికి ఆయన ఏమి కొత్తగా మనకి కానుకలు ఇస్తున్నారో, ఏమిస్తున్నారో కూడా వినొచ్చు మనం. మీరు అందరూ కూడా ఆ రోజు రమ్మని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇంత ఎండలో కూడా ఇంతమంది ఇలా కూర్చుని చక్కగా మీరు మా 4 మాటలు విన్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో రాజమహేంద్రవరం మహిళా విద్యాసంస్థ అత్యుత్తమ ఫలితాలు సాధించిందని రాజమహేంద్రవరం కళాశాల డిగ్రీ పీజీ విద్యాసంస్థల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య వెల్లడించారు. కళాశాల ఆవరణలో గురువారం విద్యార్థినులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు, అధ్యాపకుల సహకారంతో విద్యార్థులను ఉన్నతంగా
తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. 90% మంది విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యారని హర్షం వ్యక్తం చేశారు. తమ కళాశాల ద్వారా అతి తక్కువ ఫీజులతో బడుగు బలహీన వర్గాల మంచి విద్య అందించాలన్న చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆకాంక్షల మేరకు ముందుకు సాగుతున్నామన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ లో తమ విద్యార్థులు 100కి 100 మార్కులు సాధించారని అభినందించారు. విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడానికి రాజమహేంద్ర కళాశాల ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ ఆర్ సత్యనారాయణ, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నేను సత్య సౌందర్య, రాజమహేంద్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ని. సో నిన్న చూసుకున్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మా పిల్లలు అనేది చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ హూ సపోర్టెడ్ అస్. సో పేరెంట్స్ సపోర్ట్ లేకుండా, అలాగే స్టూడెంట్ సపోర్ట్ లేకుండా, అలాగే మా స్టాఫ్ సపోర్ట్ లేకుండా, టీచింగ్ స్టాఫ్ సపోర్ట్ లేకుండా మేము ఇంతవరకు అనేది రావడం అనేది జరగదు. సో అందరినీ నేను హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో నిన్న రిజల్ట్స్లో చూసుకుంటే మనకు ఓవరాల్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి 90% పాస్ పర్సంటేజ్ ఉంది. రాజమహేంద్రి కాలేజ్ అంటే మా చైర్మన్ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే. అతి తక్కువ ఫీజులతో మంచి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఈ కాలేజ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. మా దగ్గరకు వచ్చే పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ అలానే ఉంటారు. సో అయినా సరే మేము ఏంటంటే వాళ్ళని మంచిగా ఎలా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి స్టూడెంట్స్ నుంచి మంచిగా అవుట్పుట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ అండి. రాజమహేంద్రి మహిళా కళాశాలలు జూనియర్ అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలా స్పందించాలో వివరిస్తున్నామని రీజనల్ ఫైర్ ఆఫీసర్ బి స్వామి వెల్లడించారు. ఈ వారోత్సవాల భాగంగా స్థానిక వై జంక్షన్ లో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన ర్యాలీని రీజనల్ ఫైర్ ఆఫీసర్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయని, రోజుకొక అంశంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం ట్రావెల్స్ బస్సులు, బహుళ అంతస్తులు, గోడౌన్లలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగి ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎలా బయటపడాలన్న దానిపై వివరంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం అగ్నిమాపక శాఖ డీజీ ఆదేశాల మేరకు నిరంతరాయంగా జరుగుతుందని వివరించారు. ప్రజలు అన్ని విషయాలపై అవగాహన కల్పించుకుని అగ్ని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. డిఎఫ్ఓ పేరూరి శ్రీనివాస్, పలు కళాశాలల అధ్యాపకులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా అగ్నిమాపక శాఖ వారోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు మనకు వివిధ ప్రదేశాలలో ఈ యొక్క అగ్నిమాపక సంఘటనలు జరగకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి అనే వాటి గురించి విస్తృతమైనటువంటి అవగాహన సదస్సులను నిర్వహించడానికి ఈ యొక్క వారం రోజులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నది. అందులో భాగంగా మనకు 14వ తారీఖున మొదలుపెట్టినటువంటి యొక్క ప్రోగ్రాము 14వ తారీఖున మనకు భారతదేశ వ్యాప్తంగా అగ్నిమాపక సంఘటనలో అసూలు బాసినటువంటి వారికి ఆ రోజు నివాళులను అర్పించి తదుపరి రోజు నుంచి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క సముదాయము, అంటే ఒకరోజు రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఒకరోజు హాస్పిటల్స్, ఒకరోజు ఇండస్ట్రీస్, ఒకరోజు ఈ యొక్క పెట్రోల్ అవుట్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఎల్పిజి గోడౌన్స్ అనే రకరకాలైనటువంటి సముదాయాల్లో ఈ యొక్క అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మరియు అధికారులు వెళ్ళి వారికి ఏ రకమైనటువంటి యొక్క రక్షణలు చేపట్టాలి అనే యొక్క వాటిపైన వారికి అవగాహన కల్పిస్తా ఉన్నాం. కళలు, కళాకారులను ప్రోత్సహించి కళారంగానికి ఎనలేని సేవలు అందజేసిన నార్ని కేదరీశ్వరుడు అభినవ శ్రీకృష్ణ దేవరాయని పలువురిని నివాళులు అర్పించారు. స్థానిక సరస్వతి ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం ప్రాంగణంలో
నార్ని 97వ జయంతిని దేశిరెడ్డిలు బల రామనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాకా సంస్థ కార్యదర్శి రమణ, సరస్వతి ఆలయ వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు పళని స్వామి, మధు, కాశీ విశ్వనాథ్, నాగ శ్రీశయన్, శ్రీ సాయి జ్యోతిష్లను సముచిత రీతిన సత్కరించారు. వీరంతా ఈ నెల 12న స్థానిక ఆనం కళా కేంద్రం నార్ని కేదారేశ్వరుడు కళా ప్రాంగణంలో నార్ని కేదారేశ్వరుడు జయంతి వేడుకలలో భాగంగా నిర్వహించిన సంగీత సాంస్కృతిక స్వర్ణోత్సవ వైభవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సందర్భంగా తమ కళా ప్రదర్శనలతో ఎందరో ప్రముఖుల అభినందనలు పొందారు. తొలుత నార్ని కేదారేశ్వరుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరం కళలకు కాణాచిగా పేరుగాంచటం వెనుక నార్ని కేదారేశ్వరుడి కృషే ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన దేశిరెడ్డి బలరామనాయుడును పలువురు అభినందించారు. కార్యక్రమంలో నిమ్మలపూడి వీర్రాజు మాట్లాడుతూ నార్ని కేదారేశ్వరుడితో తమకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. వారిని నేను చూశాను. నేను వారిని ఆయన ఆనం కళా కేంద్రం కట్టే రోజుల్లో ఈరోజు నార్ని కేదారేశ్వరుడు గారు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గతంలో 500 సంవత్సరాల కింద శ్రీకృష్ణదేవరాయలు మనం చూడలేదు. రాయమండ్రి ప్రాంతంలో జన్మించిన నార్ని కేదారేశ్వరుడు ఆయన మేము చూసినందుకు నేను ఎంతో గర్వపడుతుంది. ఎందుకంటే ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలతో సమానం కాకపోయినా ఆయనంత దాన ధర్మం చేసే గుణం ఉంది కనుక ధర్మం చేసి ఉన్నా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందుగురించి వారిని ఈరోజు గుర్తించి మన బలరామ నాయుడు ఈ కార్యక్రమం చేసిన చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి మనం గుర్తింపు కావాలి కాబట్టి మనం చేయాలి. ఎవరో ఏది చేస్తారు నువ్వు ఇంత చిన్న వయసు నుంచే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావంటే చాలా గొప్ప విషయం ఆయన. అది నేను ఎంతో అభినందించాలి. ఆ రోజు సభకి నేను వస్తాను, నేను వచ్చి నా చేతనైన సహాయం చేస్తానని చెప్పి అన్నారు. అని ఆ మహానుభావుడు ఏం చేశారంటే ఆవేళ స్టేజీ డెకరేషన్ బాధ్యత ఆయన తీసుకున్నారు. సన్మానం కదండి, సింహాసనాన్ని కూర్చోబెట్టి పంపించేశారు. ఎల్లా వెంకటేశ్వర దంపతులు ఇద్దరు వచ్చారు, వారి మిసెస్ కూడా వచ్చారు. ఆవిడ ఆ ఇద్దరికి ఒక పట్టు చీర, ఈయనకి పట్టు పంచి తీసుకుని వచ్చారండి ఆయన సభకి. వచ్చి వారిద్దరికి చేసి ఆ సభను ఎంతో దిగ్విజయంగా నడిపించారు వాళ్ళ కేదారేశ్వరుడు గారు. జననం ఒక అబద్ధం, మరణిస్తాం కాబట్టి. మరణం అంతకన్నా అబద్ధం, మళ్ళా జన్మిస్తాం కాబట్టి. ఈ రెండిటి మధ్య మనం ఎంత ఉన్నతంగా జీవించాం అన్నది. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా ఈ నెల 10వ తేదీన విడుదలైన డెకాయిట్ చిత్రం విశేష ప్రేక్షాదరణ పొందడం తనకు చాలా ఆనందంగా ఉందని చిత్ర హీరో అడవి శేష్ వెల్లడించారు. చిత్రం విజయ యాత్రలో భాగంగా గురువారం రాజమండ్రి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక షెల్టార్లో జరిగిన మీడియా సమావేశంలో అడవి శేష్ మాట్లాడుతూ ఈ డెకాయిట్ చిత్రం తమ సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారని 2 కళాశాలల్లో పాటు 2 థియేటర్లు అభిమానులను కలిసి చిత్రాన్ని వీక్షించడం తమకు చాలా ఆనందాన్నిస్తుందన్నారు. గతంలో హిట్ మేజర్ చిత్రాలు విజయవంతమైన తర్వాత కూడా మొదటిసారిగా రాజమండ్రిలోనే వేడుకలు చేసుకున్నామని, ఇప్పుడు కూడా డెకాయిట్ విజయోత్సవాలను ఇక్కడే జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్వించింది, కవ్వించింది, ఏడిపించింది అన్నారు. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న గ్యాప్ లో గూఢాచారి చిత్రం షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయిందన్నారు. తన సోదరికి అమెరికాలో కుమారుడు పుట్టాడని, కేశవ్ అని నామకరణం చేశారని, త్వరలో అను అక్కడికి వెళుతున్నట్లు తెలిపారు. ఈ చిత్ర హరి మనస్తత్వంతో తన జీవితానికి దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. సినిమా సక్సెస్ సెలబ్రేట్ చేయడానికి ఇప్పుడు నేను రాజమండ్రికి వస్తాను. మనకి హిట్ 2కి జరిగింది, మేజర్కి జరిగింది, ఇప్పుడు డెకాయిటీ జరుగుతుంది. చిన్న హ్యాపీ లవ్ స్టోరీ కూడా జనాల్ని నవ్వించింది, కవ్వించింది, ఏడిపించింది అని ఒక హ్యాపీ. సో ఐఎమ్ హియర్. ఇవాళ సరదాగా 2 కాలేజీలకి వెళ్తున్నా, గట్టికి వెళ్ళి ఆరతికి వెళ్తా, మధ్యలో చిన్న రోజ్ మిల్క్ సిప్ వేస్తా,
సిప్ అంటే రోజ్ మిల్క్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 2 షోస్, ఫస్ట్ షో సెకండ్ షో మన అప్సరా థియేటర్ను సృష్టి కదా, సృష్టినా ఈ 2 థియేటర్స్కి నేను వెళ్ళి అప్సర ఇంకో థియేటర్ సారథి. సో ఈ 2 ప్లేసెస్కి వెళ్ళి క్రౌడ్తో సినిమా చూస్తా, అలా సరదాగా మధ్యలో ఎక్కడ ఇది పరిస్థితి. వెరీ హ్యాపీ. ముఖ్యంగా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చినందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. సెన్సెస్ 2027లో భాగంగా స్వీయ నమోదు ప్రక్రియను గురువారం రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసం వద్ద రూరల్ మండల అధికారుల సమక్షంలో స్వయంగా నిర్వహించారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా సమగ్ర కుటుంబ సర్వేను ప్రజలే ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే విధానం అందుబాటులోకి రావడం గొప్ప ముందడుగు అని గోరంట్ల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఇది ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించడంలో ఉపయోగపడుతుందని తెలిపారు. స్వీయ నమోదు ప్రక్రియ చాలా సులభంగా తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వచ్చే సిబ్బందికి ఈ వివరాలను తెలియజేయాలని సూచించారు. ఈ సర్వేలో వివరాలు తెలియజేయటం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకి అందజేసే క్రమంలో ఒక గొప్ప ముందడిగా నిలవనుందని బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, ఆర్ఐకే ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం 178వ జయంతి సందర్భంగా స్థానిక ఆనంద గార్డెన్ లో ఉన్న కందుకూరి వీరేశలింగం దంపతుల సమాధి వద్ద జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం సమాజంలో ఉన్న సామాజిక దురాచారాలపై పోరాడిన మహానుభావుడని కొనియాడారు. సతీ సహగమనాన్ని వ్యతిరేకించి వితంతు పునర్వివాహాలను జరిపించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలియజేశారు. మహిళా విద్యకు ప్రాధాన్యతనిచ్చి సామాజిక అభ్యున్నతికి మార్గదర్శుడిగా నిలిచిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన సాహిత్య రచనలు ప్రజల్లో చైతన్యం కలిగించడంలో కీలక పాత్ర పోషించాయని వివేకవర్ధిని పత్రిక ద్వారా సమాజంలో చైతన్యం కలిగించారన్నారు. సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తేజమూర్తుల నరసింహమూర్తి, జాంపేట ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, పార్టీ జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ కప్పల సూర్యప్రకాష్, 8వ వార్డు ఇన్ఛార్జ్ అక్కిరెడ్డి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పైడ్రాజు, పందిరి మహాదేవుడు, చౌల్ట్రీ డైరెక్టర్ యందం ఇందిర, జనసేన వీర మహిళలు సిరినాయుడు, నాగలక్ష్మి, దేవి తదితరులు పాల్గొన్నారు. సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, హితగారిని సమాజం స్థాపించడం కానీ, తన యావదాస్తిని కూడా హితగారిని సమాజానికి రాసివ్వడం, సంఘంలో ఉన్నటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో వారికి పునర్వివాహాలు జరిపించేటువంటి ఒక మహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కానీ, ఆయన యొక్క ఈ రాజమహేంద్రంలో స్థాపించిన విద్యాలయాలు కానీ విద్యను ఎంతో ముందుకు తీసుకురావాలని, విద్యతోనే అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ రోజు వరకు కూడా ఈ కందుకూరి వీరేశలింగం గారి యొక్క విద్యా సంస్థలు నిర్విఘ్నంగా నడవడంలో కానీ
స్త్రీల యొక్క హక్కుల కోసం అతను పోరాటం చేయడం కానీ, ఈ సమాజం ద్వారా స్త్రీలకు విద్య ఎంతో అవసరమో ఆయన చెప్పడం కానీ, ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని శిరస్మరణీయంగా గుర్తించుకునే విధంగా ఈ యొక్క నా జయంతిని ముందుకు జరిపించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 50% వాటా సాధించే వరకు పోరాటం ఆగదు. రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సులో ముఖ్య వక్తల పిలుపు. ముఖ్యమంత్రి పర్యటనకు ముస్తాబు అవుతున్న నిడదవోలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి కందన. పేదల ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్న క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల. ఇంటర్ ఫలితాలలో ఎన్ఆర్ఐ కళాశాల ప్రతిభ, విద్యార్థులను అభినందించిన సీఈఓ తులసిరావు. పీఎం సూర్యఘర్ పథకంతో పేదల ఇళ్లలో వెలుగులు, గోపవరంలో ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.